సో, అమ్మ ఇప్పుడు సరస్వతి అమ్మవారి అవతారం కూడా ఉంది. సరస్వతి అమ్మవారు అనంటే మనందరికీ తెలుసు చదువుల తల్లి సరస్వతి దేవి అని అంటుంటాం. సో, ఈ అంటే ఈ అమ్మవారి అవతారంలో ఉన్న సరస్వతి దేవిని ఈ నవరాత్రుల్లో పూజించుకోవడం వల్ల మనకెలాంటి శుభ ఫలితాలుంటాయి? చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. సప్తమి రోజున ఇంచుమించుగా సరస్వతి అవతారం వేస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉంటుంది. సప్తమి మూలా నక్షత్రం ఇంచుమించుగా 2 కలిసే వస్తాయి. ఈ రోజున అమ్మవారికి ధవళ వస్త్రధారిణి ఆవిడ. తెల్లటి వస్త్రాలు ధరింపచేసి తెల్లటి కమలంలో కలువ పువ్వులో ఆవిడని కూర్చోబెట్టి, అలాగే చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో కమండలము, ఇంకొక చేతిలో కలువ పువ్వు, ఇలా 4 భుజాలతో అలరారేటటువంటి సరస్వతి అమ్మవారి యొక్క రూపము పరమ ప్రశాంతమైన రూపము. 1000 మంది నాగుపాముల యొక్క తలలు కలిసినా కూడా, అంటే 1000 తలల నాగు శేష అయినా కూడా ఈమె యొక్క విశిష్టతని వర్ణించలేట. ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కావలసింది ఏమిటి అంటే బుద్ధి. అది గనక సక్రమంగా లేకపోయినట్టయితే వాళ్ళని మందబుద్ధులు అనడం అనేది మనం చూస్తూనే ఉంటాము. ఈ బుద్ధి అనేది తెలివి, ఇంకా తేలిక పదాల్లో చెప్పుకోవాలంటే ఈ తెలివి అనేది దేనికి చిహ్నంగా ఉంటుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి చిహ్నంగా ఉంటుంది. మనలో కనుక తెలివి లేకపోయినా, బుద్ధి లేకపోయినా, బుద్ధి మందగించినా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా, సరైన ప్రవర్తన లేకుండా ఉన్నా, ఇలాంటి వాటన్నిటికీ వారికి సరస్వతి అనుగ్రహం లేదు. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తాము. ఇలాంటి వాళ్ళందరికీ అనుగ్రహం కావాలి అంటే సరస్వతీదేవిని ఉపాసించినట్లయితే చక్కటి జ్ఞానాన్ని బోధిస్తుంది ఆవిడ. జ్ఞానమయి. అంతేకాదు పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతుమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే సర్వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. ఈ శ్లోకంతో చక్కగా అక్షరాలు దిద్దిచ్చి ఓం నమ శివాయ సిద్ధ నమః ఓంకారంతో మొదలుపెట్టి సరస్వతి నమస్తుభ్యం శ్లోకము చెప్తూ ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని చెప్తూ అక్షరాల్ని దిద్దిస్తూ ఆ రోజున అక్షరాభ్యాసం చేసినట్టయితే ఇక మంచి చెడు చూసుకోవాల్సిన పని లేదు. అద్భుతంగా వాళ్ళు చదువుల్లో ముందరికి. దీనితో పాటు ఇంకొక విశేషం కూడా ఉంది. మాటలు సరిగా రాని వాళ్ళకి సరస్వతి లేహ్యం అనిస్తారు. ఆ సరస్వతి లేహ్యాన్ని గురువులు ఒక మంత్రంతో ఆ లేహ్యాన్ని తయారు చేస్తారండి. మంత్రంతో అలా తయారు చేసినటువంటి మంత్రాన్ని లేహాన్ని గనక పిల్లలకి నాలుక మీద రాసినట్టయితే తప్పనిసరిగా మాటలు ఆలస్యంగా వస్తాయి. చాలా మందికి మాటలు రావేమోననే భయపడతారు. 5 ఏళ్ళు వచ్చినా 6 ఏళ్ళు వచ్చినా మాటలు రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సరస్వతి లేహ్యాన్ని ఇస్తే అద్భుతంగా మాటలు వస్తాయి. సరస్వతి కృప అంత గొప్పది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.